హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి సాంప్రదాయం. టుడే వచ్చేసి పుదీనా రైస్ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ ఒక కట్ట పుదీనా తీసుకొని వాటి ఆకులు తెంచి శుభ్రంగా వాష్ చేసి ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా, అదేవిధంగా 4 వెల్లుల్లి, 4 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా పక్కన స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు, అందులోకి కరివేపాకు, కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత 6-7 జీడిపప్పు పలుకులు, చిన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ప్యూర్ గ్రీన్ కలర్లో లేకుండా ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాం. ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచుకొని ఈ పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే చేసి చల్లార్చుకున్న రైస్ని ఇందులో వేసి కలుపుకోవాలి. కొంచెం ఈ రైస్లో సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే చెక్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. ఈ పుదీనా రైస్కి కాంబినేషన్ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.